కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక సెలవు రోజుల్లో ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా సిఫార్సు లేఖలపై శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ. మే 15వ తేదీ నుండి అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అయితే ఈ రోజు టీటీడీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తాజాగా కూడా మే 15వ తేదీ నుంచి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా మళ్ళీ పునరుద్ధరించాలి, అది కూడా తాత్కాలికంగా కూడా అనేసి టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకునింది. ఇది వరకు వేసవి సెలవులకు సంబంధించి అయితే మాత్రం అధిక రద్దీ భక్తులు అధిక రద్దీగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని సిఫార్సు లేఖల్ని కానీ వచ్చేటువంటి రెఫరెన్స్ లేఖలు అయితే మాత్రం అన్ని కూడా ఇప్పటి వరకు ఆపేసింది టీటీడీ. అయితే మాత్రం ఓన్లీ ప్రోటోకాల్ సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే దర్శనం అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఈ యొక్క పాకిస్తాను ఇండియా యుద్ధ నేపథ్యంలో కూడా ఒక ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ మాత్రం తిరుమల మీద పడిందనేసి తెలుస్తోంది. దీంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో పాటుగా భక్తుల రద్దీ పూర్తిగా కూడా తగ్గిన నేపథ్యం మళ్ళీ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని టీటీడీ అయితే పునరుద్ధరించాలి అనేసి కూడా తీసుకునేటువంటి నిర్ణయం కూడా మే 15వ తేదీ నుంచి ఒక లేఖలను కూడా స్వీకరిస్తున్నాం అనేసి చెప్పింది. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను ముందుగా ఎటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందో అదే ప్రక్రియ కూడా మళ్ళీ కూడా కొనసాగించాలి అనేసి టీటీడీ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక 16వ తేదీ నుంచి కూడా దర్శనాలు సౌలభ్యం కూడా కల్పిస్తామనేసి ఇప్పటికే టీటీడీ కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం సాధారణంగా వేసవి సెలవులకి నేపథ్యంలో ఎక్కువగా అధిక రద్దీ కూడా ఉంటుంది. అదే విధంగా కూడా ఒక వేసవి సెలవులు వరుస సెలవులతో పాటుగా ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులకు కూడా సెలవులు రావడంతో పాటుగా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎగ్జామ్స్ తో పాటుగా వచ్చేటువంటి ఒక లీవులు రిజల్ట్ కి సంబంధించినటువంటి మొక్కులు తీర్చుకోవడానికి అయితే ఎక్కువగా కూడా తిరుమలకి శ్రీవారి దర్శనానికి అయితే వస్తా ఉంటారు. సో ఇదే విధంగా ఈ యొక్క వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అయితే ఇంతకు ముందుగా కూడా ఒక సిఫార్సు లేఖలన్నీ కూడా రద్దు చేయించి ఓన్లీ ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అయితే అనుమతి అయితే ఇస్తా ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా కూడా భక్తుల రద్దీ తగ్గిపోవడంతో గణనీయంగా కూడా మొత్తం అంతా తగ్గిపోవడంతో కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. ఇది కూడా తాత్కాలికంగా మాత్రమే అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మళ్ళీ భక్తుల రద్దీ కానీ కొనసాగితే ఇదే మళ్ళీ కూడా ఒక తాత్కాలికంగా తీసుకునేటువంటి నిర్ణయాన్ని మళ్ళీ కూడా రద్దు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం మే 15వ తేదీ నుంచి ఒక నిర్ణయం అయితే అమల్లోకి రానుంది. 16వ తేదీ నుంచి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖల మీద అయితే మాత్రం దర్శనాలు అనుమతిస్తామనేసి టీటీడీ అయితే తాజాగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకునింది. స్పందన.